మీనరాశి వాళ్ళకి 2026 సంవత్సరం జనవరి మాసంలో 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. 15వ తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం కలగలిసి అద్భుతమైన శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. రవి అనేటువంటి ఆయన దశమ ఏకాదశ స్థానాలు అనుకూలిస్తున్నారు. కెరీర్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి యోగం పడుతుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రుబాధల నుంచి బయటపడతారు. అప్పుల బాధ నుంచి బయటపడడం, పనుల్లో సానుకూలత కనబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాభంలో కుజుడు అనుకూలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా అనుకూలిస్తుంది. భూములు కొనడం కానీ అమ్మడం కానీ అనుకూలిస్తాయి. గృహయోగం పడుతుంది. వాహన యోగం పడుతుంది అని చెప్పచ్చు. ఈ మాసంలో లాభంలో బుధుడు అనుకూలిస్తున్నారు. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి కనబడుతుంది. అద్భుతమైన శుభ విజయాలు కనబడతాయి. ఎస్పెషల్లీ జనవరి 15వ తారీఖు తర్వాత సెకండ్ లార్డ్ అయిన కుజుడు యాక్టివేట్ అవుతున్నారు. ధన యోగం పడుతుంది. అగ్రెసివ్ మనీ యోగం అనేటువంటిది ఈ మాసంలో మీకు 15వ తారీఖు తర్వాత నుంచి పట్టి 45 రోజుల పాటు ఉంటుందండి. చాలా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ మీ ఉంటే కనుక బిగ్ అమౌంట్స్ ఏదైనా రావాల్సినవి వచ్చేటువంటి అవకాశములు కానీ, అప్పులన్నీ తీరిపోవడం కానీ, రియల్ ఎస్టేట్లో కలిసి రావడం కానీ, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఈ మాసంలో 12వ స్థానంలో రాహు, 4వ స్థానంలో గురుడు, జన్మంలో శని, వీటితో పాటుగా శుక్రబలము అనేటువంటిది తగ్గుతోందండి. దీనికోసం ఏం చేయాలి అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. జనవరి 15 తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సంథింగ్ బిగ్ ఏదో ఒకటి జరగబోతోంది మంచి విషయం కొరకై మీ బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టి వాటిని స్వాగతించడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ చార్ట్లో ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ అనేటువంటివి బిగ్ ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాయి.